ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పెద్దాయనగా దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకి వైసీపీ అధినాయకత్వం గురుతరమైన బాధ్యతలు అప్పగించింది. ఆయనని పార్టీ హై లెవెల్ కమిటీ అయిన పీఏసీలో మెంబర్‌గా నియమించింది. తమ్మినేని చాలా కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారని, ఆయన అలిగారని రకరకాలైన ప్రచారం సాగుతున్న క్రమంలో ఆయనకు ఈ విధంగా అధినాయకత్వం మంచి గుర్తింపు ఇచ్చింది. దీంతో తమ్మినేనిని వదులుకోబోమని పార్టీ పెద్దలు తమ మనసులో మాటను చెప్పారని అంటున్నారు. తమ్మినేని ఇక మీదట పార్టీలో చురుకైన పాత్ర పోషించేలా రంగంలోకి దిగాలని కోరుతున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన తమ్మినేని సీతారాంకి మొదటి నుంచి పార్టీలో తగిన ప్రాధాన్యత అయితే ఉంది. అయితే ఇటీవల కాలంలో ఆయన సొంత నియోజకవర్గం ఆముదాల వలసలో ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించడంతో ఆయన ఆగ్రహంగా ఉన్నారని ప్రచారం అయితే నడిచింది. అయితే తమ కుటుంబపరమైన విషయాల వల్లనే తాను పార్టీకి కొంత సమయం కేటాయించలేకపోయానని అప్పట్లో ఆయన వివరణ ఇచ్చారు. అయినా సరే రాజకీయంగా ఆయన రియాక్టివ్ అయితే కావడం లేదు. ఆయన వేరే ఆలోచనలు చేస్తున్నారని ప్రచారం సాగిన సందర్భం కూడా ఉంది. అయితే వాటిని పూర్వపక్షం చేస్తూ అధినాయకత్వం ఆయనకు అగ్రాసనం అందించింది. ఇకనైనా తమ్మినేని తన పూర్వపు తీరుతో రాజకీయ జోరును చూపిస్తారా అని వైసీపీలో అంతా చర్చించుకుంటున్నారు. మరి తమ్మినేని సీతారాం రాజకీయ దూకుడుగా ముందుకు సాగుతారా? లేదా సైలెంట్ గానే ఉండిపోతారా అనేది మనం చూడాలి.